నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈవీఎం వైఫల్యాలను దేశవ్యాప్తంగా ఎండగడతామన్న సీఎం. వెల్కు పంపినప్పుడు ఎందుకు చెప్పలేదని ఈసీకి ప్రశ్న. హెలికాప్టర్లో డబ్బు తరలిస్తున్నట్లు మోదీపై ఆరోపణలు. నియమావళి ప్రధానికి వర్తించదా అని చంద్రబాబు ప్రశ్న. కర్ణాటక ప్రచారంలో ప్రధానిపై ధ్వజమెత్తిన చంద్రబాబు. మోదీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవని హెచ్చరిక. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పుల కలకలం. పోలింగ్ సిబ్బందికిచ్చిన శిక్షణలో తీసినవని ఆర్డీఓ వివరణ. ఆదిత్యనాథ్పై 3, మాయావతిపై 2 రోజుల నిషేధం. మతతత్వ వ్యాఖ్యలతో ఎన్నికల సంఘం నిర్ణయం. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని ఐఎండీ అంచనా. 96% వర్షపాతం నమోదవుతుందని వెల్లడి. భద్రాద్రిలో వైభవంగా రామయ్య పట్టాభిషేకం. మహావేడుకను కన్నులారా వీక్షించిన భక్తజనం. ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన రాహుల్, దినేష్ కార్తిక్. అంబటి రాయుడు, రిషబ్ పంత్ కు దక్కని చోటు.